ఈరోజు క్లాస్లో మనము సిలెంట్రేటా వర్గపు జీవుల్లో బహురూపకత అనే అంశం గురించి చదువుకోబోతున్నాం. పాలిమార్ఫిజం ఇన్ సిలెంటిరేటా. పాలిమార్ఫిజం ఇన్ సిలెంటిరేటా. సిలెంటిరేటా అన్న నిడేరియా వర్గము అన్న ఒకటే. నిడేరియా వర్గములో లేదా సిలెంట్రేటా వర్గములో పాలిమార్ఫిజం బహురూపకత ఏ విధంగా ఉంది అనే అంశం గురించి ఈరోజు క్లాస్లో మనం చదువుకోబోతున్నాం. ఏంటి బహురూపకత అంటే ఏమిటి? సిలెంట్రేటా జీవుల్లో వివిధ జీవకాలు భిన్న రూపాలలో ఉండి విభిన్న క్రియలు నిర్వర్తించే విధానాన్ని బహురూపకత అంటారు. అంటే వీటిలో ఈ వర్గపు జంతువుల్లో జీవకాలు అనేవి ఉంటాయి. ఒకే జీవిలో అనేక జీవకాలు అనేటివి ఉంటాయి. ఈ జీవకాలు ఒక్కొక్క జీవకము ఒక్కొక్క విధిని నిర్వర్తిస్తూ ఆ జీవికి పూర్తి సహకారాన్ని ఇస్తూ జీవి విజయవంతంగా జీవించడానికి తగిన తోడ్పాటు ఈ జీవకాల ద్వారా జరుగుతుంది. రైట్. మనము ఏకకణ జీవులు తీసుకుంటే ఏకకణ జీవుల్లో ఒకే కణం ఉంటుంది. ఒకే కణం ఉంటుంది. ఈ ఒకే కణము అన్ని క్రియలను సమర్థవంతంగా నిర్వర్తిస్తుంది. మరి మనం ఇంత పెద్దగా జీవులు ఉన్నాం. చాలా జీవరాశులు పెద్దగా ఉన్నాయి. అవి జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, నాడీ వ్యవస్థ, ప్రత్యుత్పత్తి వ్యవస్థ, ఇన్ని వ్యవస్థలు ఉన్నాయి. ఒక్కొక్క వ్యవస్థ ఒక్కొక్క విధిని నిర్వర్తిస్తూ ఉంటుంది. కానీ ప్రోటోజోవా జీవుల్లో ఆ విధంగా వివిధ వ్యవస్థలు లేవు. ఒకే కణం ఉంది. ఒకే కణంలోనే కణాంగాలు అనేటివి ఉన్నాయి. ఈ కణాంగాలు శ్రమ విభజన ద్వారా డివిజన్ ఆఫ్ లేబర్ అనే పద్ధతిలో ఇవి పనులను పంచుకొని తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ ఉంటాయి ప్రోటోజోవా వర్గపు జీవులు. ఆ విధంగా ప్రోటోజోవా జీవుల్లో కణాంగాల మధ్య శ్రమ విభజన అనేది ఉంది. మరి సిలెంటిరేటా వర్గపు జీవుల్లో కణాంగాలు మధ్య కాకుండా వివిధ జీవకాలు అనేవి జీవుల్లో ఏర్పడతాయి. ఈ జీవకాలు అనేవి జీవుల్లో ఉండడం వల్ల ఈ జంతువులు వివిధ రూపాల్లో మనకు కనిపిస్తాయి. ద్విరూపక జీవులు, త్రిరూపక జీవులు, బహురూపక జీవులు, ఈ విధంగా వివిధ జీవకాలు మనకు సిలెంట్రేటా వర్గంలో కనిపిస్తాయి. ఒక్కొక్క జీవకము ఒక్కొక్క విధిని నిర్వర్తిస్తూ తమ జీవికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని క్రియలను సమర్థవంతంగా నిర్వర్తిస్తాయి. ఈ విధంగా వీటిలో శ్రమ విభజన వల్ల జీవక్రియలను చక్కగా సులభంగా ఇవి నిర్వర్తించగలుగుతాయి. సిలెంట్రేటా జీవుల్లో అవయవాలు లేకపోవడం వల్ల వివిధ క్రియలను నిర్వర్తించడానికి శరీరంలో ప్రత్యేకత లేదు. కనుక ఇవి వివిధ జీవక్రియలు నిర్వర్తించడానికి వివిధ జీవకాలను కలిగి ఉంటాయి. ఈ జీవకాలు భిన్న రూపాల్లో ఉండి విభిన్న క్రియలను నిర్వర్తిస్తాయి. దీన్నే బహురూపకత లేదా పాలిమార్ఫిజం అంటారు. బహురూపకత వ్యక్తం చేసే జీవుల్లో గల వివిధ రూపాలను జీవకాలు అంటారు. ఈ కారణం వల్ల సిలెంట్రేటా జీవులను ద్విరూపక జీవులు, త్రిరూపక జీవులు, బహురూపకత జీవులుగా పిలుస్తారు. ఈ జీవులలో ముఖ్య జీవకాలు పాలిప్ మెడుసా. పాలిప్ మెడుసా గురించి మనకు తెలుసు. పాలిప్ అనేది పోషక జీవకము, మెడుసా అనేది లైంగిక జీవకము. ఈ పాలిప్ మెడుసాలు అధిక ప్రత్యేకతను సంతరించుకోవడం వల్ల వివిధ జీవకాలు ఏర్పడి బహురూపకతకు దారితీస్తుంది. పాలిప్ మెడుసాలు రెండు ఒకదాని నుంచి మరొకటి ఏర్పడి జీవిత చరిత్రను పూర్తి చేస్తాయి. అలైంగికంగా పాలిప్ నుండి మెడుసా రూపం ఏర్పడుతుంది. మెడుసా రూపం నుంచి మళ్ళీ పాలిప్ రూపం ఏర్పడుతుంది. ఈ విధంగా ఇటువంటి తరముల ఏకాంతరతనే చివరకు బహురూపకతకు దారితీసింది. మరి హైడ్రోజోవా విభాగంలో సిలెంట్రేటా వర్గానికి హైడ్రోజోవా తరగతికి చెందిన సైఫోనోక్రమానికి చెందిన పైసేలియా, హాలిస్టెమ్మా, పార్పిటాలలో బహురూపకత చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ క్రమం యొక్క జీవులలో పాలిప్ మెడుసాలలో చాలా రకాల జీవకాలు కనిపిస్తాయి. ముఖ్యంగా సైఫోనోఫోరా అనే క్రమానికి చెందిన జీవుల్లో బహురూపకత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. బహురూపకత సైఫోనోఫోరా అనే క్రమం జీవుల్లో ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనకు
ప్రధానంగా ఉండేది రెండే రూపాలు, ఒకటి పాలిపు, మెడుసా. పాలిప్ అనేది కేవలము ఆహార సేకరణ చేస్తుంది. మెడుసా అనేది లైంగిక జీవకము. పాలిప్ నుంచే మెడుసా ఏర్పడుతుంది. మెడుసా మళ్ళీ లైంగిక ప్రత్యుత్పత్తి జరిపి పాలిప్ను ఏర్పరుస్తుంది. మనకు చాలా జంతువులు ఎక్కువ తమ జీవిత కాలాన్ని ఎక్కువగా పాలిప్ రూపంలో గడిపేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రా ఉంది. హైడ్రా తమ జీవిత కాలాన్ని అంతా పాలిప్ రూపంలోనే గడిపేస్తుంది. అదేవిధంగా అరేలియా అనే ఒక జంతువు ఉంది. తమ జీవిత కాలంలో ఎక్కువ భాగము మెడుసా రూపంలోనే గడుపుతుంది. ఈ విధంగా కొన్ని జంతువులు ఒకే రూపంలో ఎక్కువ కాలం జీవించినప్పటికీ వాటి లార్వా దశలో పాలిప్ రూపాలు, మెడుసా రూపాలు కూడా కనిపిస్తాయి. మరి పాలిప్ రూపాంతరాలు, మెడుసా రూపాంతరాలు అని రెండు రకాలు ఉన్నాయి. పాలిప్ నుంచి పాలిపులు అధిక ప్రత్యేకీకరణ సంతరించుకోవడం వల్ల కొన్ని రూపాలుగా మార్పు చెందినాయి. వీటిని జీవకాలు అంటారు. అదేవిధంగా మెడుసాలు కూడా అధిక ప్రత్యేకీకరణ సంతరించుకొని వివిధ రూపాల్లోకి మార్పు చెందినాయి. వాటిని మెడుసా రూపాంతరాలు అంటారు. మనం ఈ క్లాసులో మొదట పాలిప్ రూపాంతరాల గురించి చూద్దాం. మీరు పాలిప్ రూపాంతరాలను చూస్తున్నారు. ఇవి 3 రకాలు పాలిప్ రూపాంతరాలు. ఒకటి జఠర జీవకాలు, 2 అంగుళీ జీవకాలు, 3 ఉత్పాదక జీవకాలు. ఈ 3 పాలిప్ రూపాంతరాలు. మొదట మనము పాలిప్ రూపాంతరాల్లో జఠర జీవకం గురించి చూద్దాం. దీన్ని జఠర జీవకము అంటారు. ఇది ఆహార సేకరణకు, జీర్ణక్రియకు ఉపయోగపడుతుంది. స్తూపాకారంలో లేదా గరాటు ఆకారంలో ఉంటాయి. స్పర్శకాలు అభివృద్ధి చెంది వివిధ రూపాల్లో కనిపిస్తాయి. కానీ ఎక్కువ స్పర్శకాలు ఉండవు. ఒకే స్పర్శకం చాలా పొడవుగా ఉంటుంది. మీకు స్క్రీన్ మీద ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఒకే స్పర్శకం చాలా పొడవుగా కనిపిస్తుంది. దీన్ని టెంటకిల్ అని కూడా అంటారు. కొన్ని స్పర్శకాలు అంకుశ నాళికలుగా మార్పు చెంది ఉంటాయి. నీటి నుండి సహనివేశ జీవులకు ఆహారం సులభంగా వీటి ద్వారా చేరుతుంది. జఠర జీవకం మొదలు వద్ద ఒకే స్పర్శకం ఉంటుంది. ఇది ఒకే స్పర్శకంగా మొదలవుతుంది. వీటి నుండి అనేక పార్శ్వశాఖలను ఏర్పరుస్తాయి. ఈ పార్శ్వశాఖలనే టింటిల్లాలు అంటారు. ప్రతి టింటిల్లా చివర ఒక బుడిపె ఉంటుంది. ఈ బుడిపెలోనే దంశకణాలు ఉంటాయి. ఈ బుడిపెను టెంటిల్లం అంటారు. దాని లోపల దంశకణాలు అనేవి ఉంటాయి. పెన్నాట్యులా అనే జీవిలో జఠర జీవకాలు మార్పు చెంది అంకుశనాళిక జీవకాలుగా ఏర్పడి ఉంటాయి. వీటిని మధ్య జీవకాలు అంటారు. ఇవి సహనివేశంలోనికి నీటిని పంపే క్రియను నిర్వర్తిస్తాయి. స్పర్శకాలు, ఆయత కండరాలు వీటిలో ఉండవు. పెన్నాట్యులాలో స్పర్శకాలు, ఆయత కండరాలు ఉండవు. రెనిల్లా అనే జీవిలో అంకుశనాళిక జీవకాలు గుత్తులుగా ఉంటాయి. మిల్లిఫొరాలో లెక్కలేనన్ని జఠర రంధ్రాలు ఉంటాయి. వీటి నుండి పాలిపులు బయటకు పొడుచుకొని వస్తాయి. ప్రతి పాలిపు 4 నుంచి 6 స్పర్శకాలతోనూ దంశకణాల బుడిపెలతోనూ ఉంటుంది. ఆ విధంగా జఠర జీవకాలు మొదట పోషక జీవకమైన పాలిప్ నుంచి ఏర్పడినప్పటికీ ఇవి అన్ని జీవుల్లో జఠర జీవకాలు ఒకే రకంగా లేవు. ఒక్కొక్క రకం జీవిలో ఒక్కొక్క రకంగా జీవకాలు మార్పు చెంది ఉన్నాయి. పెన్నాట్యులాలో ఒక రకంగా ఉన్నాయి, తర్వాత రెనిల్లాలో ఒక రకంగా ఉన్నాయి, మిల్లిఫొరాలో ఒక రకంగా ఉన్నాయి. ఈ విధంగా ఈ అన్నిట్లో జఠర జీవకమే, అయితే అవి మార్పు చెంది మళ్ళా వివిధ రూపాల్లోకి ఏర్పడి ఉన్నాయి. నెక్స్ట్ అంగుళీ జీవకము. దీన్నే డాక్టైలోజువాయిడ్ అంటారు. అంగుళీ జీవకము. వీటిని రుచి చూసే జీవకాలు లేదా స్థూల జీవకాలు అని కూడా అంటారు. వీటిని రక్షక జీవకాలు అని కూడా అంటారు. ఎందుకంటే రక్షణకు ఉపయోగపడతాయి కాబట్టి వీటిని రక్షక జీవకాలు అంటారు. ఇవి జఠర జీవకాల నుండి ఏర్పడతాయని భావిస్తున్నారు. వీటికి నోరు ఉండదు. స్పర్శకాలు శీర్షాకారంలో ఉంటాయి. హైడ్రాక్టినియాలో అంగుళీ జీవకం పొడవైన స్పర్శకంగా మార్పు చెంది ఉంటుంది. దీనిని స్పర్శక జీవకము అంటారు. హైడ్రాక్టినియాలో కొన్ని అంగుళీ జీవకాలు సర్పిలాకారంగా మారుతాయి. వీటిని శీర్షాకార స్పర్శకాలు అంటారు. ప్లుములారిడీ కుటుంబంలో దంశకణాలు కాండం మీద ఏర్పడి ఉంటాయి. ఇవి గదాకారంలో మార్పు చెందిన అంగుళీ జీవకాలు. సైఫోనోఫొరాలో స్పర్శకాలు బోలుగా ఉంటాయి.
వెలెల్లా పార్పిటాలలో స్పర్శాంగాలు ఉత్పాదకాంగాల సమీపంలో ఉంటాయి. వీటిని గోనోపాల్పన్లు అంటారు. కొన్ని అంగుళీ జీవకాలు విసర్జన క్రియకు ఉపయోగపడతాయి. వీటిని సిస్టన్లు అంటారు. ఈ విధంగా అంగుళీ జీవకాలు ప్రాథమికంగా ఒక రూపంలో ఉన్నప్పటికీ ఇవి ఒక్కొక్క జీవిలో మళ్ళీ ఒక్కొక్క రకంగా మార్పు చెంది ఉన్నాయి. నెక్స్ట్ మూడోది ఉత్పాదక జీవకాలు. వీటిని గోనోజువాయిడ్స్ అంటారు లేదా ప్రత్యుత్పత్తి జీవకాలు అంటారు. వీటిని బ్లాస్టోస్టైల్స్ అని కూడా అంటారు. ప్రత్యుత్పత్తి అవయవాలను ఏర్పరిచే జీవకాలు కాబట్టి వీటిని ఉత్పాదక జీవకాలు అంటారు. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు డయాగ్రామ్లో ఇక్కడ ఉత్పాదక జీవకాలు ఇవన్నీ కూడా గుత్తులుగా ఉంటాయి. ఇవి మార్పు చెందిన పాలిపుల నుండి ఏర్పడతాయి. వెలెల్లా పార్పిటాలలో ఉత్పాదక జీవకాలను ఉత్పాదక అంకుశనాళికలు అని కూడా అంటారు. శాఖాయుతమైన వృంతాన్ని కలిగిన ఉత్పాదక జీవకాలను గోనోడెండ్రాన్లు అంటారు. కొన్నిటిలో ఉత్పాదక జీవకాలు ద్రాక్ష గుత్తుల్లాగా ఉంటాయి. వీటిని గోనోఫోర్స్ అంటారు. కొన్ని స్పర్శకాలు లేకుండా ఉండి ప్రత్యుత్పత్తికి పోషణకు ఉపయోగపడతాయి. వీటిని గోనోపాల్పన్లు అంటారు. పార్పిటాలో నోరు జఠర కుహరం లేని ప్రత్యేక జీవకాలు ఉంటాయి. ప్రత్యుత్పత్తికి పోషణకు ఉపయోగపడే జీవకాలను గోనోస్టైల్స్ అంటారు. ఒబీలియాలో వీటిని బ్లాస్టోస్టైల్స్ అంటారు. ఈ విధంగా ఉత్పాదకాంగాలు అనేవి ఈ విధంగా కొన్నిట్లో గుత్తులు మాదిరిగా ఉంటాయి, మరికొన్నిట్లో పొడవుగా ఉంటాయి, కొన్నిట్లో కూజ ఆకారంలో ఉంటాయి. ఆ విధంగా ఉత్పాదకాంగాలు ఒక్కొక్క జీవిలో ఒక్కొక్క రకంగా ఉంటాయి. నెక్స్ట్ మెడుసా రూపాంతరాలు. మెడుసా రూపాంతరం వల్ల 4 రకాల జీవకాలు ఏర్పడతాయి. అవి 1 నెక్టోకాలిక్స్, 2 న్యూమాటోఫోర్, 3 ఫిల్లోజువాయిడ్, 4 ఉత్పాదకాంగాలు. ఉత్పాదక జీవకాలు వేరు, ఉత్పాదకాంగాలు వేరు. పాలిప్ నుంచి ఏర్పడేవి ఉత్పాదక జీవకాలు, మెడుసా నుంచి ఏర్పడేవి ఉత్పాదకాంగాలు. వీటిని గోనోఫోర్స్ అంటారు, వాటిని గోనోజువాయిడ్స్ అంటారు. పాలిప్ను రూపాంతరం వల్ల ఏర్పడే వాటిని గోనోజువాయిడ్స్ అంటారు. మెడుసా రూపాంతరం వల్ల ఏర్పడే ఉత్పాదకాంగాలను గోనోఫోర్స్ అంటారు. ఈ విధంగా మెడుసా రూపాంతరం వల్ల 4 రకాలైనటువంటి జీవకాలు ఏర్పడతాయి. మొదట మనము ఒక జీవకం గురించి చూద్దాం. దీని పేరు నెక్టోకాలిక్స్. వీటినే నెక్టోఫోర్స్ లేదా నెక్టోజువాయిడ్స్ అంటారు. వీటిని ఈదే గంటలు అని కూడా అంటారు. మీరు చూస్తే ఈ విధంగా గంటల మాదిరిగా కింద మీకు కనిపిస్తుంది, గుత్తుల మాదిరిగా గంటల మాదిరిగా కనిపిస్తుంది. కాబట్టి వీటిని ఈదే గంటలు అని కూడా అంటారు. నోరు, గ్రైవేయకము, స్పర్శకాలు, జ్ఞానాంగాలు ఉండవు. పటీస్తరము, గంటాకారము, 4 కిరణకుల్యలను కలిగి ఉంటుంది. ఒక వలయకుల్య ఉంటుంది. పటీస్తరం అనేది ఉంటుంది. పటీస్తరం అంటే అంచు. వీటి ఆకారం వివిధ రకాలుగా ఉంటుంది. వీటిలో కండరాలు బాగా అభివృద్ధి చెందడం వల్ల సహనివేశనం చలనంలో తోడ్పడతాయి. ఈ నెక్టోకాలిక్స్ అనేవి ఒక సిలిండ్రేటా జీవి నీటిలో ఈదడానికి ఉపయోగపడతాయి. ఇవి ఏ జీవిలో ఉన్నాయో సిలిండ్రేటా వర్గపు జీవిలో ఆ జీవి ఈదడానికి ఈ నెక్టోకాలిక్స్ లేదా ఈదే గంటలు అనేవి ఉపయోగపడతాయి. వీటిలో కండరాలు బలిష్టంగా అభివృద్ధి చెందడం వల్ల, కండరాలు బాగా అభివృద్ధి చెందడం వల్ల, పటీస్తరం బాగా ఉండడం వల్ల ఇవి నీటిలో బాగా ఈదడానికి పనికొస్తాయి నెక్టోకాలిక్స్. నెక్స్ట్ మెడుసా రూపాంతరాల్లో రెండోది న్యూమాటోఫోర్. న్యూమాటో అంటే గాలి గది. సైఫోనోఫోరా జీవుల్లో ఈ న్యూమాటోఫోర్ అనే జీవకాలు ఉంటాయి. సైఫోనోఫోరా తరగతి జీవుల్లో, క్యాలికోఫోరా అనే ఉపక్రమానికి చెందిన జీవుల్లో, ఈ క్యాలికోఫోరా అనే ఉపక్రమంలో తప్ప సైఫోనోఫోరా జీవులన్నింటిలో ఈ యొక్క న్యూమాటోఫోర్లు ఉంటాయి. శరీరం చివర తిత్తి లాంటి నిర్మాణం ఉంటుంది. మీకు పైన కనిపిస్తుంది ఇక్కడ. శరీరము పైభాగంలో తిత్తి లాంటి నిర్మాణం ఉంటుంది. గాలితో నిండి ఉండి జీవి నీటిపై తేలడానికి ఉపయోగపడుతుంది. మధ్య శ్లేష్మ స్తరము, నోరు, స్పర్శకాలు ఉండవు. ఉపరిఛత్ర తలం
ఇక్కడ పైవైపున ఉండే దీన్ని గొడుగు ఆకారం పైవైపు ఉండే దీన్ని ఉపరిఛత్ర తలం అంటారు. ఈ ఉపరిఛత్ర తలాన్ని న్యూమాటోకోడాన్ అని, ఉపఛత్ర తలం అంటే కింది భాగాన్ని న్యూమాటోసాకస్ అని అంటారు. ఇక్కడ గాలి గది అనేది ఈ మధ్య భాగంలో ఉంటుంది. గాలి గది, ఇది ఈ గాలితో నిండిన ఈ గది గాలి గది అంటారు. గాలి గదిని కైటిన్ పొర కప్పి ఉంటుంది. కైటిన్ పొర దీన్ని ఆవరించి ఉంటుంది. దీని కింద గాలి గదులు అనేటివి ఉంటాయి, లేదా వాయు గదులు అనేటివి ఉంటాయి. సైఫోనోఫోరాకు చెందిన జీవులలో న్యూమాటోఫోర్ అనేక రూపాల్లో ఉంటుంది. అగా ఆల్మాలో గాలి గది ఆధారానికి దగ్గరగా వెడల్పైన నిర్మాణంగా ఉంటుంది. గరాటు లేదా దీన్ని ట్రెచర్ అంటారు. అదే రైజోపైసాలో అయితే గాలి గ్రంథులు కణాలు అనేక శాఖలుగా ఉండి జఠరకుహరంతో సంబంధం కలిగి ఉంటాయి. ఆంతోపైసాలో జఠరకుహరం నిలువుగా విభాజకాల ద్వారా అనేక గదులుగా విభజితమై ఉంటుంది. వెలెల్లాలో న్యూమాటోఫోర్ చిన్నగా పలుచగా నిటారైన పింఛంతో ఉంటుంది. పైసేలియాలో కొంత భాగం మెడుసా వంటి గదులుగా ఏర్పడి ఉంటుంది. వీటిని ఆరోఫోర్లు అంటారు. పైసేలియాలో న్యూమాటోఫోర్ అనేది పెద్దగా ఉంటుంది. ఈ విధంగా న్యూమాటోఫోర్ అనేది గాలి గది. వివిధ జంతువుల్లో వివిధ రకాలుగా ఇది రూపాంతరం చెంది ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ న్యూమాటోఫోర్ అనేది జీవి తేలడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మూడోది ఫిల్లోజువాయిడ్. ఈ ఫిల్లోజువాయిడ్నే బ్రాక్ట్ లేదా హైడ్రోఫిలియా అని కూడా అంటారు. ఇది అనేక ఆకారాల్లో ఉంటుంది. ఇది ఆకులాగా లేదా పొరలాగా పట్టకంలాగా ఉంటుంది. ఈ విధంగా ఫిల్లోజువాయిడ్ అనేది ఈ విధంగా ఇతర జీవకాలను సంరక్షిస్తూ ఒక పత్రం లాంటి నిర్మాణంగా కప్పి ఉంటుంది. ఇది మందంగా వంపు తిరిగిన మధ్యశ్లేష్మ నిర్మాణం నుంచి ఏర్పడుతుంది. వీటిలో ఘన అంతఃచర్మాన్ని కప్పివేసే పలుచని బాహ్య చర్మము సన్నని జఠరకుహరంతో కూడి ఉంటుంది. ఇవి సహనివేశంలోని ఇతర జీవకాలకు కవచాల్లాగా రక్షిస్తాయి. ఫిల్లోజువాయిడ్ యొక్క విధి ఏమిటంటే రక్షణ. ఇవి సహనివేశంలోని ఇతర జీవకాలను రక్షించడానికి ఉపయోగపడతాయి. మీరు చూడండి స్క్రీన్ మీద ఏ విధంగా అది ఇతర జీవకాలనన్నీ కప్పి ఒక పొరలాగా ఉంది. ఈ బయటి పొరనే ఫిల్లోజువాయిడ్ అంటారు. రైట్. నెక్స్ట్ నాలుగోది ఉత్పాదకాంగాలు లేదా గోనోఫోర్స్ అంటారు. ఇవి ప్రత్యుత్పత్తి కొరకు ఉపయోగపడతాయి. మెడుసా ఆకారంలో ఉంటాయి. బీజకోశాలు గ్రైవేయకం మీద ఉద్భవిస్తాయి. నోరు, స్పర్శకాలు, జ్ఞానాంగాలు ఉండవు. ఉత్పాదకాంగాలు ఏకలింగ జీవులు, కానీ వీటి సహనివేశాలు ఉభయలింగ జీవులు. ఉత్పాదకాంగాలను పరిశీలిస్తే అవి క్షీణించిన మెడుసాలనే విషయం బహిర్గతమవుతుంది. మెడుసాలలో వివిధ దశలు ఉంటాయి. మెడుసాలు ఏర్పడడంలో వివిధ దశలు ఉంటాయి. యు మెడుసాల్లో స్పర్శకాలు ఉపాంగాలు ఉండవు. యు మెడుసాలో. క్రిప్టో మెడుసాలో పటీస్తరము కిరణకుల్యలు ఉండవు. హెటెరో మెడుసాలో చురుకుదనం లేని అంతఃత్వచం రేఖామాత్రంగా ఉంటుంది. స్టైలాయిడ్ మెడుసాల్లో అభివృద్ధి అంతఃత్వచ బహిస్త్వచ బుడిపెలకు మించి జరగదు. ఈ విధంగా మెడుసాలు రకరకాలుగా ఉంటాయి. 1 యు మెడుసాలు, 2 క్రిప్టో మెడుసాలు, 3 హెటెరో మెడుసాలు, 4 స్టైలాయిడ్ మెడుసాలు. ఇవన్నీ కూడా ఈ ఉత్పాదకాంగాల నుంచే లేదా గోనోఫోర్స్ నుంచే ఏర్పడతాయి. గోనోఫోర్ అనేది ఈ విధంగా కూజా ఆకారంలో ఉంటుంది. దీనికి పైవైపున ఒక రంధ్రం ఉంటుంది. రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రం నుంచి ఇవి బయటికి వెళ్ళిపోతే విడుదలవుతాయి. ఈ విధంగా మెడుసా రూపాంతరాలు 4 రకాలు ఉన్నాయి. మొత్తము పాలిప్ రూపాంతరాలు 3 రకాలు, మెడుసా రూపాంతరాలు 4 రకాలు. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనము బహురూపకతకు ఉదాహరణలు చూద్దాం. సిలింట్రేటా వర్గపు జీవుల్లో బహురూపకత ఏ విధంగా ఉంది, ఏ జంతువుల్లో బహురూపకత ఉంది అనేది మనము ఉదాహరణలు చూద్దాం. బహురూపకతకు ఉదాహరణలు.
సైఫోనోఫోరా క్రమానికి చెందిన పైసేలియా, హాలిస్టెమ్మా, పార్పిటా ఈ జంతువుల్లో బహురూపకత చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మనం ఒక్కొక్క ఉదాహరణ చూస్తే మొదట ఇది ఒక టిపికల్ సైఫోనోఫోర్. టిపికల్ సైఫోనోఫోర్ అంటే నమూనా సైఫోనోఫోరా జీవి. దీంట్లో ఏ విధంగా వివిధ రూపాల జీవకాలు ఉన్నాయో మీరు చూడొచ్చు పైనుంచి. పైన ఇది న్యూమాటోఫోర్ పైన, రెండోది ఈదే గంటలు రెండోది, మూడోది ఇది వృంతము, షీనోసార్కై వృంతము అంటారు దీన్ని, నాలుగోది బ్రాక్ట్ లేదా ఫిల్లోజువాయిడ్ అంటారు, ఐదోది గోనోఫోర్, ఆరోది డాక్టైలోజువాయిడ్, ఏడోది గ్యాస్ట్రోజువాయిడ్. ఈ విధంగా 7 రకాల జీవకాలు ఒక్క సైఫోనోఫోరా అనే తరగతికి చెందిన సిలిండ్రట వర్గపు జీవుల్లో ఈ 7 రకాల జీవకాలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి బహురూపకత అనేది సైఫోనోఫోరా క్రమానికి చెందిన జీవుల్లో చాలా అధికంగా ఉంటుంది. ఓకే, మనము సైఫోనోఫోరా జీవుల్లో మొదట పైసేలియా అనే జంతువును చూద్దాం. పైసేలియా, దీని పేరు పోర్చుగీస్ మ్యాన్ ఆఫ్ వార్. ఇది సముద్రంలో పోర్చుగీసు నావికుడు యుద్ధం చేస్తే ఏ విధంగా కనిపిస్తాడో ఆ విధంగా కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళ టోపీ, పోర్చుగీసు నావికుని టోపీ మాదిరిగా దీని యొక్క పైభాగం కనిపిస్తుంది. కాబట్టి దీన్ని పోర్చుగీస్ మ్యాన్ ఆఫ్ వార్ అనే పేరు పెట్టినారు. ఇది నీటిలో తేలియాడే జలోపరివాస సహనివేశము. నీటిలో తేలియాడుతుంది ఎందుకంటే పైన గాలిగది ఉంది. ఈ గాలిగది సహాయంతో నీటిలో తేలియాడుతుంటుంది. దీనిలో మెడుసా రూపాంతరం చెందిన పెద్ద న్యూమాటోఫోర్ ఉండడం వల్ల నీటిపై తేలియాడుతుంది. న్యూమాటోఫోర్ కింది వైపున అనేక కార్మీడియంలు వేలాడుతుంటాయి. ఇక్కడ ఇవన్నీ కూడా వీటిని కార్మీడియంలు అంటారు. ప్రతి కార్మీడియంలో నోటితో కూడిన అనేక స్పర్శకాలు ఉంటాయి. వీటిని కార్మీడియం అంటారు. ఇవి జఠర జీవకాలు అని కూడా అంటారు. వీటిని జఠర జీవకాలు. అతి పొడవైన సన్నని స్పర్శకం గల చిన్న అంగుళి జీవకాలు ఉంటాయి. స్త్రీ పురుష బీజకోశాలను కలిగిన ఉత్పాదక జీవకాలు ఉంటాయి. ఈ విధంగా అనేక జీవకాలు పైసేలియాలో ఉంటాయి. జఠర జీవకాలు, ఉత్పాదక జీవకాలు, తర్వాత అంగుళి జీవకాలు, ఇవన్నీ కూడా ఈ కార్మీడియం అనే భాగంలో ఉంటాయి. ఇక్కడ ఈ స్పర్శకాలే ఇవి ఏదైనా జీవిని పట్టుకొని ఆహారంగా తీసుకోవడానికి ఉపయోగపడతాయి. పైసేలియాలో బహురూపకత వల్ల చలనము, ఆహార సేకరణ, రక్షణ, పోషణ, ప్రత్యుత్పత్తి ఇవన్నీ ఉపయోగపడే జీవకాలు దీనిలో ఉండడం వల్ల ఇది జలోపరివాస జీవనానికి చాలా సుముఖంగా ఉంటుంది. నీటి మీద తేలియాడుతూ నివసిస్తుంది. అది పైసేలియా. ఇదే పైసేలియా కూడా. నెక్స్ట్ దీన్ని హాలిస్టెమ్మా అంటారు. ఇది పొడవుగా సన్నని కాండంతో వివిధ రకాల జీవకాలతో నీటిపై తేలియాడుతూ ఉంటుంది. కాండం పూర్వతలంలో న్యూమాటోఫోర్ అనేది ఉంటుంది. ఇది కాండం పూర్వతలము, ఇక్కడ న్యూమాటోఫోర్ అనేది ఉంటుంది. న్యూమాటోఫోర్ కింద అసౌష్ఠవంగా అనేక మెడుసాలు ఉంటాయి. ఇవన్నీ మెడుసాలు. వీటిని నెక్టోకాలిక్స్ లేదా ఈదే గంటలు అంటారు. ప్రతి నెక్టోకాలిక్స్ పటీస్తరంలో కూడి గంటాకృతిలో ఉంటుంది. గ్రైవేయకం ఉండదు. ప్రతి నెక్టోకాలిక్స్ వల్ల జీవిలో చలనం జరుగుతుంది. కాండంలో అనేక కణుపులు ఉంటాయి. కొన్ని కణుపులలో పాలిప్ రూపాంతరాలైన దంశకణాలు, మిగిలిన కణుపుల్లో అంగుళీ జీవకాలు ఉంటాయి. కణుపుల మధ్య బ్రాక్టులు ఉంటాయి. దీనిలో గల వివిధ జీవకాలు దీని యొక్క మనుగడకు తోడ్పడతాయి. హాలిస్టెమ్మా ఎట్లా ఉంటుందంటే నీటిలో ఇదే గంటల మాదిరిగా మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకొక జీవి పార్పిటా. ఈ జంతువు పేరు పార్పిటా. దీనిలో చక్రిక వంటి పెద్ద న్యూమాటోఫోర్ ఉంటుంది. ఈ విధంగా పెద్దగా ఒక డిస్క్ లాంటి న్యూమాటోఫోర్ ఉంటుంది. దీనిపై గల కైటిన్ నిర్మిత కర్పరంలో అనేక ఏకకేంద్రక గాలిగదులు ఉంటాయి. దాని ఉదర మధ్య భాగంలో పెద్ద జఠర జీవకం ఉంటుంది. దీని చుట్టూ ఉత్పాదకాంగాలు, అంకుళీ జీవకాలు ఉంటాయి. బహురూపకత వల్ల జల జీవనానికి తోడ్పడే అవయవాలు దీనికి బాగా సమకూరి ఉంటాయి. ఈ విధంగా బహురూపకత ఉండడం వల్ల పార్పిటాలో ఈ జల జీవనానికి ఏమేమి జీవకాలు అవసరమో అవన్నీ కూడా పార్పిటాలో మనకు కనిపిస్తాయి. ఈ విధంగా
సిలెంట్రేటా వర్గపు జీవుల్లో బహురూపకత అనేది చాలా స్పష్టంగా ఉంటుంది. బహురూపకత ప్రధానంగా రెండు రకాలు. ఒకటి పాలిప్ రూపాంతరాలు, రెండు మెడుసా రూపాంతరాలు. పాలిప్ రూపాంతరాలు ఏమేమి ఉన్నాయి? జఠర జీవకాలు, అంగుళి జీవకాలు, ఉత్పాదక జీవకాలు, ఇవి పాలిప్ రూపాంతరాలు. తర్వాత మెడుసా రూపాంతరాలు ఏమేమి ఉన్నాయి? మెడుసా రూపాంతరాలు నెక్టోకాలిక్స్, న్యూమాటోఫోర్, ఫిల్లోజువైడ్, తర్వాత గోనోఫోర్స్, ఇవి ఈ యొక్క సిలెంట్రేటా వర్గపు జీవుల్లో ఉండే రూపాంతరాలు లేదా జీవకాలు. వివిధ రకాల జీవకాలు ఉండడం వల్ల ఈ ఈ యొక్క బహురూపకత అనేది వాటికి వచ్చింది. ఏమిటి జీవకాల యొక్క ప్రత్యేకత, ఎందుకు ఉపయోగం ఏమిటి అంటే దీంట్లో శ్రమ విభజన, డివిజన్ ఆఫ్ లేబర్ అనేది స్పష్టంగా కనిపిస్తుంది. పాలిప్స్ ఆర్ మోడిఫైడ్ ఫర్ ఫీడింగ్, పాలిప్స్ ఆర్ మోడిఫైడ్ ఫర్ ఫీడింగ్, ప్రొటెక్షన్ అండ్ సెక్సువల్ రిప్రొడక్షన్, వైల్ మెడుసా ఆర్ కన్సర్న్డ్ విత్ సెక్సువల్ రిప్రొడక్షన్. పాలిప్ అంతా కూడా పోషణకు, రక్షణకు, అలైంగిక జీవకానికి పాలిప్ ఉపయోగపడుతుంది. మెడుసా సెక్సువల్ రిప్రొడక్షన్కు మెడుసా ఉపయోగపడుతుంది. మెడుసా ద్వారా మార్పు చెందిన జీవకాలు కూడా ఈ యొక్క సెక్సువల్ రిప్రొడక్షన్కే ఉపయోగపడతాయి. ఈ విధంగా ఉండడం వల్ల జీవులు సమర్థవంతంగా జీవించడానికి తగిన అవకాశము లభిస్తుంది. ఇది సిలెంట్రేటా వర్గపు జీవుల్లో బహురూపకత. మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఎవరైనా అన్మ్యూట్ చేసి నాతో మాట్లాడచ్చు. బహురూపకతలో మీకు ఏమైనా డౌట్లు ఉంటే అన్మ్యూట్ చేసి నాతో మాట్లాడండి.